సో చూసారు కదా, మేము రాక్ గార్డెన్ కమ్ క్యాక్టస్ పార్క్లో ఉన్నాము. అసలు అమేజింగ్ అనమాట. ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ఉంటుంది అని కూడా మాకు తెలియదు. బన్నీ క్యాక్టై ఉంది ఇక్కడ, అండ్ దెర్ ఆర్ సమ్ క్యాక్టై విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అదైతే ఫస్ట్ టైం. సో చూస్తున్నారు కదా, ఇట్స్ ఆల్ ద బ్యూటిఫుల్ క్యాక్టస్. ఈ ప్లేస్ అనేది సంజీవయ్య పార్క్ లో ఉంది, అండ్ సంజీవయ్య పార్క్ వచ్చేసి హైదరాబాద్ లో ఉందన్నమాట. సో ఈ లాక్డౌన్ తర్వాత ఇఫ్ యూ గైస్ వాంట్ టు గో మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా ఓపెన్ ఉంది, కాకపోతే మార్నింగ్ అవర్స్ లో ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఈ క్యాక్టస్ గార్డెన్ అమేజింగ్ అండ్ అమేజింగ్. నేను అసలు మాటల్లో చెప్పలేను. నేను ఎక్కువ వీడియోస్ కూడా నేను తీయలేకపోయాను, ఎందుకంటే అసలు అవి చూస్తేనే మనము ఎక్స్పీరియన్స్ అవ్వగలము ఆ బ్యూటీ అదంతా. క్యాక్టస్ ప్లాంట్ లో ఏముంటుందిలే అనుకుంటాం, కానీ ఇక్కడ ఎలా ఆర్గనైజ్ చేశారంటే చుట్టూ అలోవెరా ప్లాంట్స్, మధ్యలో జేడ్ ప్లాంట్స్, అండ్ దెన్ రబ్బర్ ప్లాంట్స్, తర్వాత ఇలాంటి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి. అండ్ చుట్టూ స్టోన్స్ పెట్టారు. ఆ పైన కుండలు పెట్టేసి అక్కడ వాట్ దే పుట్ ఇస్ అడీనియం రోజ్ పెట్టారు అనమాట. ఆరెంజ్ కలర్ బ్లూమ్ అవుతుంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దిస్ ఇస్ వన్. అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. Look at the beautiful cactus garden. బుజ్జి బుజ్జి cactus. ఈ పేరు కూడా రాసింది. ఎంత పెద్దది ఉంది. And it takes years అన్నమాట. ఇక బన్నీ cactus ఉంది అక్కడ బుజ్జిది. బుజ్జి బుజ్జి cactuses ఉన్నాయి. ఇదంతా cactus పార్క్కి తీసుకొని వచ్చాను ఈరోజు నేను మిమ్మల్ని. రకరకాల క్యాక్టస్లు ఉన్నాయి. అసలు ఈ క్యాక్టస్ చూస్తే నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ వేసుకోవాలి. అసలు ఇలాంటి క్యాక్టస్ మీకు ఎక్కడ కనిపించదు. థౌజండ్స్ ఆఫ్ క్యాక్టసెస్ ఉన్నాయి, అండ్ దే గ్రో ఇన్ లైక్ డెజర్ట్. ఇదొక టైప్ ఆఫ్ క్యాక్టస్. ఇది మా ఇంట్లో ఉందన్నమాట. ఈ క్యాక్టస్ బ్లూమింగ్ క్యాక్టస్. అసలు మీకు ఒక క్యాక్టస్, గులాబీ పువ్వులు చూసి ఎవరైనా సర్ప్రైజ్ అయిపోతారు. బట్ జస్ట్ ఇమాజిన్ అ క్యాక్టస్ కెన్ బ్లూమ్. ఇట్స్ రియలీ రియలీ అమేజింగ్. అండ్ దెన్ ఎంత ప్రశాంతత ఉందంటే, అసలు క్యాక్టస్ లో ఏందబ్బా ముళ్ళ చెట్టు అని మనం తీసి పాడేస్తాము. కాకపోతే అసలు ఆ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ నేను ఒక బ్లాంకెట్ తీసుకెళ్ళాను పార్క్ లో. యాజ్ ఐ చేసే సంజీవయ్య పార్క్ లో బ్లాంకెట్ తీసుకెళ్ళి అక్కడ వేసేసాను చెట్టు కింద. మా బాబు పడుకున్నాడు, ఎవ్వరు లేరు, మా బాబు మా తమ్ముడు అనమాట. సో హ్యాపీగా ఈజ్ ఎంజాయింగ్. నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, అమ్మ క్యాక్టస్ కి ఫ్లవర్స్ కూడా వస్తాయా, నేను ఇప్పుడు చూడలేదు అని చెప్పేసి. సో ఈ జస్ట్ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అనమాట ఈ వీడియో తీసే టైంకి. అండ్ 6:30 కల్లా మేము ఇంటికి వచ్చేసాము. సో వీ టుక్ ఆల్ ద ప్రికాషన్స్ గైజ్, అండ్ ఇట్ వాస్ ఆసమ్. మేబీ ఈ లాక్డౌన్ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గో, ఇలాంటి పార్క్స్ ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. మన ఇంటి పక్కనే ఉన్న పార్క్ అని చెప్పేసి మనము నెగ్లెక్ట్ చేస్తాము. కాకపోతే బటర్ఫ్లై గార్డెన్ ఉంది ఇక్కడ, అండ్ దెన్ యూ హ్యావ్ రోజ్ గార్డెన్, యూ హ్యావ్ మేజ్ గార్డెన్, అండ్ దెన్ దిస్ క్యాక్టస్ గార్డెన్ బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ మా బాబు కూడా చేతిలో కెమెరా పట్టేసుకొని నేను ఫొటోస్ తీస్తాను, నేను వీడియోస్ తీస్తాను అని చెప్పేసి అన్ని చూస్తున్నాడు అనమాట. ఈ రియలీ ఫెల్ట్ వెరీ నైస్. సో మై పర్సనల్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ గైజ్, మేబీ ఆఫ్టర్ లాక్డౌన్ మీకు ఎక్కడికి వెళ్ళాలి అని తెలియకపోతే ఇలాంటి పార్క్స్ విజిట్ చేయండి. నేచర్ కి క్లోజ్ గా మన కిడ్స్ ని పెంచుదాం.